ప్రతి ఏకాదశికి తెల్లవారుజామునే పూజ అంతా ఫినిష్ చేసుకొని పిల్లలు స్కూల్కి దించే టైంకి నేను కూడా గుడికి వెళ్ళిపోయేదాన్ని. కానీ ఈ సంవత్సరం చేస్తానో చేయనో అనుకొని చెయ్యడమేమో పూజ అయితే మాత్రం చాలా బాగా అయ్యింది. కొంచెం లేటుగా పూజ చేసినా చాలా మనశ్శాంతిగా చేసుకున్నానండి. పూజ అయితే మాత్రం ఇంత బాగా అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే చేస్తానో చేయనో అనుకున్నాను కదా, అందులో ఇంత బాగా అవడం మనస్తృప్తిగా ఉంది. ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలు తుడిచి తడిగుడ్డ పెట్టి మళ్ళీ అమ్మవార్లందరినీ పైన పెట్టుకొని వారిని కింద సర్దుకొని యథావిధిగా పూజ అయితే పూర్తి చేసుకున్నాను. పిండి ప్రమిదలు 7 చేసుకున్నాను. అంతేకాకుండా ముందు రోజు పెట్టిన దీపం కుందులన్నీ తీసి తోముకోవాలా, పీఠం మార్చాలా, ఈ పనులన్నీ అయ్యేసరికి పిల్లలు స్కూల్ కూడా దించేశాను. స్కూల్ అయితే వెళ్ళిపోయారు. స్కూల్ నుంచి మా వారు డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో నైవేద్యం అయితే వండి దేవుడికైతే దీపం పెట్టుకున్నాను. పూజ మాత్రం చాలా అంటే చాలా బాగా అయింది. అనుకుంటాం పూజ చూసి చేసేసాంలే అనేసి, కానీ చేసేక ముందు ఎంత పని ఉంటుందండి. కానీ అంత పని కూడా పూజ అయిన తర్వాత మొత్తం మైమర్చిపోతాను. ఎంత కష్టం అనిపించినా అయ్యవారికి హారతి ఇచ్చేటప్పుడు ఈసారి మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. ముత్యాల నక్షత్ర హారతి, కర్పూర హారతి ఇచ్చేటప్పుడు ఈసారి ఫస్ట్ టైం ఇవ్వడం కదా, అయినా కూడా మనసుకి ఎంత హాయిగా అంటే అబ్బా అక్క 2 కళ్ళు సరిపోలేదు. హారతి ఇస్తున్నప్పుడు అయ్యవారు మొహం అయితే వెలిగిపోయింది. నాకు ఈ రోజైతే అనిపించింది ఏ ఏకాదశి కూడా ఇంత బాగా చేసుకోలేదు, ఈ ఏకాదశి మాత్రం చాలా బాగా పూర్తయింది. చెయ్యను అనుకున్నందుకేనేమో అయ్యవారు ఇంత బాగా చేసుకున్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. అయ్యవారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. పూజ పూర్తయిన తర్వాత అయ్యవారిని చూసుకునే ఉండిపోవాలనిపించింది అనమాట. పీఠం తీయాలంటే చేతులు రావండి ఎందుకో గాని. ఇంత అందంగా తయారు చేసిన తర్వాత మళ్ళీ పీఠం తీయాలంటే ఎంత బాధపడతానో తెలుసా. దీపాల కాంతుల్లో నా వెంకటేశ్వర స్వామి చాలా ముద్దుగా కనిపించారనమాట. నాకైతే భలే అనిపించిందండి. నేను మీ వైజాగ్ పిల్ల.